అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సీఎం అతిషిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు నమోదు కావడంపై మాటల యుద్ధం నడిచింది. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుక సందర్భంగా ప్రధాని మోదీ మిషన్ మౌసమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సీఎం అతిసిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు నమోదు కావడంపై మాటల యుద్ధం నడిచింది. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుక సందర్భంగా ప్రధాని మోదీ మిషన్ మౌసమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి వాతావరణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకోసం భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కోరారు. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుకను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మిషన్ మౌసమ్ను అధికారికంగా ప్రారంభించారు. వాతావరణ ప్రాసెస్ పై అవగాహనను మెరుగుపరచడం, నిర్వహణ, గాలి నాణ్యత డేటాను అందించడంపై మిషన్ మౌసమ్ దృష్టి సారిస్తుందన్నారు ప్రధాని మోదీ. साइंस के प्रति उसकी जागरूकता को दिखाती। वैज्ञानिक संस्थाओं में रिसर्च और इनोवेशन नए भारत के टेम्परामेंट का हिस्सा है। इसलिए पिछले 10 वर्षों में आईएमडी के इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी का भी अभूतपूर्व विस्तार हुआ है। मौसम की हर परिस्थिति के लिए तैयार रहे, भारत एक क्लाइमेट स्मार्ट राष्ट्र बने, इसके लिए हमने मिशन मौसम भी लॉन्च किया है. అసెంబ్లీ ఎన్నికల్లో కాల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అతిసి నామినేషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సీఎం అతిసిపై కేసు నమోదైంది. అతిసిపై కేసు నమోదు కావడంపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. బీజేపీ నేతలు బహిరంగంగా నగదు, బంగారం గొలుసులు పంచుతున్నట్టు తమకు సమాచారం ఉందని, అయినా వాళ్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు కాదా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. तो इनके नेता बताएं कि सारा पैसा, जैकेट, जूते, कंबल, साड़ी, सोने की चैन ये कहां गई? इन लोगों को अहंकार हो गया कि ये देश को खरीद सकते हैं. इन लोगों को दिखा दो इस बार कि भारत का जनतंत्र बिकाऊ नहीं है, भारत बिकाऊ नहीं है, भारत को खरीदने वाला अभी इस धरती पे पैदा नहीं हुआ. కేజ్రీవాల్ విమర్శలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేజ్రీవాల్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని అనిపిస్తుందన్నారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. మద్యం కుంభకోణం కేసును ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. अरविंद केजरीवाल फेस नहीं है क्योंकि सुप्रीम कोर्ट ने अरविंद केजरीवाल को अयोग्य घोषित कर दिया है. जिस दिन अरविंद केजरीवाल को मुख्यमंत्री पद छोड़ना पड़ा सुप्रीम कोर्ट की अयोग्यता के बाद, क्योंकि अरविंद केजरीवाल तब तक सीएम नहीं बन सकते जब तक उनके ऊपर चल रहा शराब घोटाले का केस समाप्त नहीं होता, तब तक वो सीएम नहीं बन सकते. ప్రధాని మోదీ, కేజ్రీవాల్ మధ్య తేడా లేదని లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రచార వ్యూహాలు, తప్పుడు వాగ్దానాలనే కేజ్రీవాల్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు వారి హక్కులు దక్కాలని మోదీ, కేజ్రీవాల్ కోరుకోవడం లేదని, అందుకే కులగణనపై వారిద్దరూ మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్ సందర్భంగా ఢిల్లీలోని ప్రజలతో భేటీ అయ్యారు రాహుల్. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునే శక్తి ఆప్కే ఉందన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు సహకరించాలనేది తన అభిప్రాయమని చెప్పారు. పవార్ కామెంట్స్ తో నేషనల్ పాలిటిక్స్ లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఇండియా కూటమిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీకే ఇండియా కూటమి ఏర్పడిందని, అసెంబ్లీ స్థానిక ఎన్నికల గురించి తాము ఎప్పుడూ చర్చించలేదన్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా లేదా విడివిడిగానే బరిలోకి దిగాలా అనేది నిర్ణయించేందుకు త్వరలోనే సమావేశమవుతాయని చెప్పారు. కూటమిలో తమ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు. డెబ్బై శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.